హాయ్ అండి. ఈరోజు మీకు ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉండే ఉప్మా చేసి చూపిస్తాను. ఉప్మానా? నువ్వు చెప్పేదేంటి? మేము చేసుకోలేమా? అనుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. దీనికోసం ముందుగా ఆయిల్ కానీ, ఘీ కానీ తీసుకోండి. అది మీ ఇష్టం. తరువాత పోపు దినుసులు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన టమాటో. ఈ మిగతా వెజిటేబుల్స్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర ఉన్నాయి, నేను వేసాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. స్లిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తరువాత జీడిపప్పు కూడా వేసుకోండి. అది కూడా మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇక్కడే ఉంటుంది వాటర్. మనం ఎంత ఎక్కువ తీసుకుంటే ఉప్మా అనేది అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలా అని మరీ ఎక్కువ తీసుకోకండి. మీకు ఎంతమందికి సరిపడుతుందో అంత వాటర్ తీసుకోండి. ఉప్మా రవ్వ ఉప్మా చేసే ముందు ఫ్రై చేసి పెట్టుకోండి. బాగా దోర అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉప్మా రవ్వ ఫ్రై చేసి పెట్టుకుంటే ఆ టేస్ట్, స్మెల్ వేరే లెవెల్. ఇదే చాలా సీక్రెట్. చాలామంది తెలియక వైట్ ఉప్మా వేసేసి చేసేస్తారు. కానీ మీరు ముందు ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాటర్ మరిగిన తర్వాత స్లోగా రవ్వను పోసుకుంటూ, కొంచెం రవ్వ తీసుకొని పోసుకోండి, ఎక్కువ వద్దు. ఒక గరిటతో తిప్పుకుంటూ కొంచెం రవ్వే పోసుకోండి. మీరు ఉప్మా తిప్పే దాంట్లో, ఉప్మా రవ్వ పోసే దాంట్లో ఉంటుంది. చాలా అంటే చాలా లూజుగా, సాఫ్ట్గా, గరిటతో తీసుకుంటే జారి పడేలా ఉండాలి. ఉప్మా అనేది గట్టిగా ఉంటే బాగోదండి. ఇలా సాఫ్ట్గా జారుకుంటూ ఉంటేనే అది టమాటా బాత్ అనొచ్చు, ఉప్మా అనొచ్చు. టేస్ట్కి అయితే సూపర్ ఉంటుంది. ఇందులో మీరు పల్లీ చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఏ చట్నీ వేసుకొని తిన్నా టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మరి ఇంకెందుకు లేటు, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. బాయ్.